గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు ఐటీ ఇండస్ట్రీలో ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తాయి, అలాగే ఎలాంటి జాబ్స్ ఉంటాయి అనే దాని గురించి మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, అలాగే ఎవరైతే ఐటీ జాబ్స్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, సో వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. సో జనరల్గా మనం చదువుకునే రోజుల్లో ఎవరికైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే వస్తాయో, సో వాళ్ళు మాత్రమే ఐటీ జాబ్స్ చేయగలరు, వాళ్ళకి మంచి ప్యాకేజెస్, మంచి శాలరీస్, మంచి జాబ్స్ వస్తాయని చెప్పేసి మనకు ఎడ్యుకేషన్లో మనం కాలేజెస్లో కూడా మన లెక్చర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో కాకపోతే మీకు రియల్ టైమ్గా ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేస్తానండి. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ వచ్చో వాళ్ళకు మాత్రమే జాబ్స్ వస్తాయి అనేది కరెక్ట్ కాదు. సో ఎందుకంటే మనకు ఐటీ ఇండస్ట్రీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. సో అవేంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో ఎవరైతే కాలేజెస్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, అలాగే ఎవరైతే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, మనకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి. ఫస్ట్ వన్ మనకు ప్రోగ్రామింగ్. సో ఎవరికైతే జావా కానీ, పైథాన్ కానీ, C++, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకుంటారో, సో వాళ్ళు డెవలపర్స్కి వెళ్తారు. సో డెవలప్మెంట్లో మనకు మళ్ళీ టూ రోల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ అని, నెక్స్ట్ బ్యాక్ ఎండ్ అనేది ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ మనం చూసుకున్నట్టయితే జావా స్క్రిప్ట్, HTML, CSS, బ్యాక్ ఎండ్ మనకు జావా కానీ, పైథాన్ కానీ. సో ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న వాళ్ళు వెళ్ళవచ్చు. నెక్స్ట్ మనకు టెస్టింగ్ అనేది ఉందండి. సో టెస్టింగ్ గురించి మనకు అంతగా చెప్పరు. సో టెస్టింగ్ ఈ కోర్స్ చేస్తే మీకు టెస్టింగ్ జాబ్స్ వస్తాయని చెప్పేసి ఎవరు చెప్పరు. సో మనం బయటకు వచ్చిన తర్వాత, మనం నేర్చుకున్న తర్వాత అప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది సో ఇలాంటి జాబ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మనకు మాన్యువల్ టెస్టింగ్ ఉంటుంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది. సో ఆటోమేషన్లో మనకు డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. సో అవి నేర్చుకుంటే మనకు ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు. అంటే మనకు ఎవరైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, స్క్రిప్ట్ లాంగ్వేజెస్ కానీ, సో ఇవన్నీ నేర్చుకున్న వాళ్ళు ఆటోమేషన్ కింద వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకు ఏమున్నాయంటే, నెక్స్ట్ మనకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. సో సపోర్ట్ టీమ్ జాబ్స్ కూడా ఉంటాయండి. సో వీళ్ళ యొక్క రోల్స్ ఏంటంటే, మనకు కస్టమర్, అంటే మనకు ప్రొడక్ట్, మన సాఫ్ట్వేర్ ఏదైతే రిలీజ్ అయిన తర్వాత కస్టమర్ యూజ్ చేస్తారు కదా, కస్టమర్ ఎలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే వాళ్ళు ఏంటంటే కస్టమర్ సపోర్ట్ టీమ్ని అయితే కాంటాక్ట్ అవుతారు. సపోర్ట్ టీమ్ వాళ్ళు ఆ టికెట్స్ని చెక్ చేసి, సో ఎవరైతే రెస్పెక్టివ్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. లేదంటే వాళ్ళకి ఏమైనా టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. సో ఇదొక రోలు. దీనికి మనకు సపోర్ట్ టీంలో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయండి. జర్మనీ కానీ, అలాగే మనకు ఫ్రెంచ్ కానీ. సో ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకున్నా కూడా మంచి జాబ్స్ అయితే వస్తాయి. అలాగే మనకు ఇంగ్లీష్ కామన్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు డాక్యుమెంటేషన్ టీమ్, సో టెక్నికల్ రైటర్ అంటారు. సో ఈ జాబ్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైతే మంచిగా ఇంగ్లీష్ మీద మంచిగా నాలెడ్జ్ ఉండడం, అలాగే సెంటెన్స్ మంచిగా రాయడము, అలాగే మనకు కమ్యూనికేషన్ కానీ, సో అన్ని ప్రాపర్గా ఉన్న వాళ్ళు డాక్యుమెంటేషన్ టీమ్గా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకు నెట్వర్కింగ్ టీమ్. సో నెట్వర్కింగ్ టీమ్ గురించి మీకు ఐడియా ఉంటుంది. మనకు ఎంటైర్ నెట్వర్కింగ్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలియాలి. అలాగే మనకు సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ, అలాగే మనకు IPస్కి సంబంధించి, నెట్వర్క్ లేయర్స్కి సంబంధించి, సో ప్రోటోకాల్కి సంబంధించి, సో ఎంటైర్ ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నెట్వర్క్ టీమ్ కింద ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనకు సెక్యూరిటీ టీమ్ ఉంటుంది, అలాగే అడ్మిన్ టీమ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇంకా MBA వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 3 కేటగిరీస్ అయితే ఉంటాయండి. సో జనరల్గా HR అంటారు. సో HRలో మనకు 3 రోల్స్ ఉంటాయి. ఫైనాన్స్ టీమ్ ఒకటి ఉంటుంది, మనకు HR రిక్రూట్మెంట్ టీమ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి వచ్చి ఫైనల్ HR మేనేజ్మెంట్ టీమ్ ఉంటుంది. సో ఎందుకు మనకు డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ జాబ్స్, డిఫరెంట్ టీమ్స్ అయితే వర్క్ చేస్తాయి. అంతేకాకుండా మన కాలేజ్లో జస్ట్ ఇంకా సాఫ్ట్వేర్ అంటారు, కానీ సాఫ్ట్వేర్లో ఏ కేటగిరీ అనేది ఎవరు చెప్పరు కదా. సో కాబట్టి సో ఇన్ని జాబ్స్, మనకి ఇన్ని ఆపర్చునిటీ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎడ్యుకేషన్లోనే మీరు చూసుకోండి. సో మనకు ప్రోగ్రామింగ్ సైడ్ మనం రాయగలుగుతున్నాం ప్రోగ్రాము, లేదా మనకి ఇంకేమైనా అదర్ సిస్టమ్స్ మీద కానీ, అలాగే మనకు నెట్వర్కింగ్ కానీ, డేటాబేస్ మీద కానీ, సో వీటి మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా, సో వాటి మీద నేర్చుకోవడం చేసుకుంటే మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. అంతేకాకుండా మనకు అడ్మిన్ రోల్ కూడా ఉంటుంది. సో విండోస్ కానీ, లైనెక్స్ కానీ, సో ఎంటైర్ మనకు సిస్టమ్ ఇన్స్టాలేషను, అప్గ్రేడ్ కానీ, అలాగే కాన్ఫిగరేషన్ కానీ, సో ఓవరాల్గా మనకు సిస్టమ్ రిలేటెడ్ అనుకోండి. సో ఈ విధంగా మనకు డిఫరెన్స్ రోల్స్ అయితే ఉంటాయి. సో తప్పకుండా మీకు ఎందులో ఇంట్రెస్టో అనే దాని మీద మీరు ఫోకస్ చేసి సో మంచిగా జాబ్స్ అయితే వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సాఫ్ట్వేర్ టెస్టింగ్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.